యెషయా గ్రంథం 64వ అధ్యాయం. పిల్లరా, మొదటి రెండు వచనాలు చదువుదాం రండి. గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. నీ శత్రువులకు నీ నామము తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగి వచ్చెదవు గాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా మధ్యలో ఉన్న గొప్ప దేవుడవు, నీకు వందనాలు నాయన. మరొకసారి నీ మెల్లని స్వరం వినిపింప చేయండి. నన్ను మమ్మల్ని అందరినీ దర్శించండి. నీ వాక్యమే మాకు నాయన మమ్మల్ని బ్రతికించే నాయన జీవము, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ తైలం నా మీద, మా అందరి మీద ప్రోక్షించండి నాయన. మా తల్లి దినము మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి వందనాలు దాచిపెట్టి ఫలింప చేయండి. ఇప్పుడు మాట్లాడుతున్నది కూడా మా జీవితాల అద్భుత కార్యాలు చేయనట్లు సహాయం చేయండి. యేసు నామమును బట్టి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, యెషయా గ్రంథము 64వ అధ్యాయం అంటే అది ఉజ్జీవానికి సంబంధించిందని గతంలో నేను ఒకసారి చెప్పాను. ఎంతమందికి మతికుందో తెలియదు. మతికి లేకపోయినా అల్లలు చెప్పచ్చు. 64వ అధ్యాయం యెషయా గ్రంథము 64 అంటే రివైవల్కు సంబంధించినటువంటి విషయం. ఉజ్జీవం వచ్చేంత వరకు ప్రార్థన చేయటం. దేవుడు గగనాన్ని చీల్చుకొని, గగనం అంటే ఆకాశాల్లో ఇట్లా చీల్చి, ఒక క్లాత్ను కదా మనం బట్టలను కదా చీల్చినట్టు చీల్చి, ఆకాశాన్ని చీల్చి, గగనాన్ని చీల్చి కిందికి రావాలంటే అంత ప్రార్థన కావాలి. దేవునికి స్తోత్రం. ఒక పాట ఉంది అసలు గతంలో, గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమే రాను వేగమే రాను. పిల్లరా, గగనము చీల్చుకొని దేవుడు దిగి రావాలి. అసలు గగనం ఎందుకు చీల్చాలి? గగనము ఎందుకు చీల్చాలంటే ఆటంకపరచే శక్తులు కొన్ని అడ్డగిస్తున్నాయి అన్నమాట. దాంట్లో ప్రాముఖ్యమైన అని అన్నాడు, నీ సన్నిధిని పర్వతములు, అంటే పర్వతాలు అడ్డగిస్తున్నాయి. దేవుని సన్నిధిలో నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లు, అంటే బెదిరిపోవటం కదా. దేవుని సన్నిధిలో పర్వతాలు తత్తరిల్లిపోయేంతగా దేవుడు దిగిరావు. దేవుడు దిగి వస్తే పర్వతాలు తత్తరిల్లుతాయట. ఎప్పుడు అంటే గగనాన్ని చీల్చుకొని. ఆకాశాన్ని దేవుడు ఎందుకు చీల్చాలి అంటే దేవుని పని ఏదో జరగాలని దేవుడు ప్రణాళిక వేస్తే శక్తులన్నీ అడ్డగిస్తున్నాయి. అది పిల్లరా, బహుశా మార్కు సువార్త 1వ అధ్యాయం. ఆకాశం ఎప్పుడు చీల్చబడుతుంది అంటే బలమైన దేవుని కార్యాలు జరిగినప్పుడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 10వ వచనం, వెంటనే ఆయన నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము ఏం పడింది? చీల్చబడింది. చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి దిగి వచ్చుటయు చూచెను. ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో యేసు ప్రభు మీదికి వస్తున్నాడు. అట్లా రావటం ఎవరికి ఇష్టం లేదు? సైతానికి ఇష్టం లేదు. వాడు గగనాన్ని సైతం, ఆకాశాన్ని సైతం అడ్డగిస్తాడు. అసలు రెండవ ఆకాశం వందే. మొదటి ఆకాశం కనబడుతున్న ఆకాశం కాదు, దాని పైన ఇంకొక ఆకాశం. ఇలాగనే మనం చూస్తే పైన ఆకాశం కనపడినట్టు అక్కడి నుంచి చూస్తే ఇంకొక ఆకాశం కనపడుతుంది.
దానిపైన ఇంకొక ఆకాశం ఉంది, అది మూడవ ఆకాశం. ఎక్కడుంది అది మూడవ? చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మధ్యలో, అతడు 14 సంవత్సరాల క్రిందట ఏ ఆకాశం అండి అది? మూడవ ఆకాశం. మూడవ ఆకాశం అంటే కనబడుతున్నది ఒకటి, రెండవ ఆకాశమేమో దురాత్మలు ఉంటాయి, అన్నీ మందలు చీకటి శక్తులు, కోట్లు ఎట్లా పడిపోయినారండి ఇంతమంది. వాటి సంఖ్య తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజమైందంటే 1/3 ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ఏంజల్స్ వర్ ఫాలెన్. 1/3% పడిపోయినారు. అంటే మొత్తం 100లో 33.5% పడిపోయినారు. అంటే ఇంకా 66% పడిపోలే. అంటే ఇంకా డబల్ పోర్షన్ ఏంజల్స్ దేవునితోనే ఉన్నారు. హల్లెలూయా. అంటే పడిపోయినది ఒక దయ్యం అయితే, పడిపోని 2 ఏంజల్స్ ఉన్నారు. అంటే ఒక్కొక్క దయ్యం ఈక్వల్ టు 2 ఏంజల్స్. వాళ్ళిద్దరు పట్టుకుని ఈడ్చుకుని పోతారు అన్నమాట. అంటే డబల్ ఫోల్డ్ అంటాంలే, అట్లా పడిపోయిన వాళ్ళేమో ఒక భాగం 1/3% అయితే వాళ్ళు 2/3%. అది మాత్రం నిజం. డబల్ పోర్షన్ ఉన్నారు ఏంజల్స్. ఒక దయ్యం వచ్చి నన్ను బాధ పెడుతుందంటే 2 ఏంజల్స్ నా కోసం పంపించేస్తాడు దేవుడు. హల్లెలూయా. లేదా ఒక 10,000 మంది దయ్యాలు, బాగా వినాలి మీరు, 10,000 మంది దయ్యాలు నన్ను చుట్టుకుంటే 20,000 మంది దేవదూతలు హెల్ప్ చేయడానికి వస్తారు. ఎందుకంటే డబల్ ఉన్నారు. మూడవ ఆకాశం అన్నాడు. మూడవ ఆకాశం ఈక్వల్ టు పరదైసు. ఏంటండి అది? అందుకే అక్కడ అన్నాడు చూడండి, 2వ వచనంలో 3వ ఆకాశం అన్నాడు కదా. తర్వాత 3వ వచనంలో, అట్టి మనిషిని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి, అంటే 3వ ఆకాశం ఈక్వల్ టు పారడైస్. పారదైసును గురించిన మర్మాలు తెలియదు, ఓపిరన్నకు తెలుసు, చాలా అందరికీ తెలియదు. ఎందుకంటే పోవాలి కదండి. పరదేశ్ తెలియాలంటే పరదేశ్కే పోవాలి. పరదేశుని గురించి బాగా రాసిన వాడు జాన్ మిల్టన్ కూడా. జాన్ మిల్టన్ అనే గుడ్డి అయిన బ్లైండ్ పర్సన్ ఇంగ్లీష్లో పోయమ్స్ అన్ని రాశాడు. పారడైజ్ లాస్ట్, పారడైజ్ రీగైన్. ఎప్పుడు పడిపోయిందో, ఎప్పుడు తిరిగి అది సమకూర్చబడిందో మనకు సరిగ్గా తెలియదు. కానీ ఎఫెసీ పత్రికలు అన్నాడు, చెరను చెరగా కొనిపోయి. అంటే ఎప్పుడో అది చెరగా పట్టబడి పాతాళంలో ఉండింది కొంతకాలం. ఎప్పుడు జరిగిందో మనకు తెలీదు, అవసరం లేదు. పరలోకానికి పోయినాక దేవుడు చెప్తాడు, ప్రభువా కొన్ని డౌట్లు ఉన్నాయి నాకు. ఈ 3వ ఆకాశం పరదేశం అన్నారు కదా, పరదేశం అప్పుడు అబ్రహాము దగ్గర లాజరు కూర్చున్నప్పుడు అదే కనపడుతుంది కదా పాతాళానికి. ఇవన్నీ ప్రశ్నలన్నీ దేవుడు తీరుస్తాడు. ప్రతి ఒక్కరి ప్రశ్నలు దేవుడు తీరుస్తాడు. అట్లా తీర్చడానికి ఆయన నీతో పర్సనల్గా గడుపుతాడు. అయితే 2వ ఆకాశం ఏంటది? దురాత్మ శక్తులు ఉంటాయి అక్కడ. అదే ఎఫెసీ 6లో చెప్పినటువంటి విషయం ఏంటి? ఆకాశ మండల మందలి దురాత్మల సమూహాలు గుంపులు పోతుంటాయి. ఇవి దొంగలు వస్తే ఎట్లా వస్తారు? మా ఇంటికి ఏదో ఒకడు వచ్చినాడు కానీ వస్తే మంద వస్తారంటారు. చెడ్డీ గ్యాంగ్. ఏం గ్యాంగ్? వాళ్ళు డెలివరేట్గా నిక్కరేసుకొని వస్తారు. ఎందుకంటే దొరకరు. ఇట్లా గోడ ఉంటే చక్కని ఎగిరి దుంకి వెళ్ళిపోరు. వాళ్ళు అంత లావు అంత హైట్ ఉన్నా కూడా ఈజీగా గోడలు ఎక్కుతారు, దుంకుతారు. అట్లా గుంపులుగా దుష్టులు ఎట్లా పనిచేస్తారు, అట్లా దురాత్మలు కూడా గుంపులుగా పనిచేస్తాయి. కొన్ని ఏరియాస్లో ఎక్కువ. ఉదాహరణకు మనం ఆరెక్కలు దాటిన తర్వాత ఒక రౌండ్ కొండను అట్లా రౌండ్ కొట్టిపోతాం. గతంలో అది వేరుగా ఉండే, ఈ మధ్య కొండ పగలగొట్టి బాగా కట్టినాడు. ఆ స్పాట్ ఎక్కువ యాక్సిడెంట్లు జరిగే స్థలం. ఎందుకు అన్నే జరిగితే మొన్న కూడా ఒక 12 మంది చచ్చిపోయినారు. ఎందుకు అక్కడ యాక్సిడెంట్లు జరిగితే మనుషులు చనిపోతారంటే అక్కడ నరహత్య ఆత్మలు ఉంటాయి. ఒక గుంపు ఉంటుంది ఆడ, తెలియకుండా నాడికి పోతానే యాక్సిడెంట్ జరుగుతుంది.
మనకు అర్థం కాదు ఇవన్నీ, దేవునికి తెలుసు అన్నీ. హల్లెలూయా. ఎందుకు వచ్చింది గొడవ? బయలుదేరేటప్పుడు మళ్ళీ ఆ నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేటప్పుడు ప్రార్థనలు చేయటం మంచిది. ఏం తెలిసినంత నీ చుట్టూ ఉంటారు. 91వ కీర్తనలో సాధువులు అనగా రక్షింపబడిన వారి చుట్టూ ఎవరుంటారు? 91వ కీర్తన ఏమండి, తీయండి ప్రియులారా. 12వ వచనంలో చూడండి. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి, అంటే ఏం తెలుసు? చేతుల మీద నువ్వు ఉన్నావు, చేతులలో నిన్ను భద్రపరిచాడు దేవుడు. నీకు ఏం తగలకూడదు? ఏంది రాయి తగలడం ఏంటి అంటే తట్టుకొని కింద పడే అవకాశం అనేది, ప్రమాదం అనేది జరగకుండా ఏంజెల్స్ అంతా నీ చుట్టూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఏమన్నాడు? ఆకాశము చీల్చబడింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో యేసయ్య మీదకి వస్తుంటే సైతానికి ఇష్టమా లేదు. ఇక ఆడ స్టార్ట్ అయింది. ఫస్ట్ యేసయ్య మీదకి వచ్చింది దేవుని ఆత్మ, తర్వాత పెంతెకొస్తు దినాన అపోస్తలుల మీదకి వచ్చింది, తర్వాత ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో లేడు. ఏమ్మా, పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో లేడు. ఎక్కడున్నాడు? భూమి మీదకి వచ్చాడు. రిబ్కాను తోడకపోయిన ఎలియాజర్ లాగా భూమి మీదకి వచ్చి ఎవరిని రెడీ చేసుకుంటున్నాడు ఆయన? ఇదిగో రిబ్కా, కొంత మేకప్ చేసుకో, యేసు ప్రభు నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఇట్లుండాలి, ఇట్లుండాలి, ఇట్లుండాలి అని చెబుతున్నాడు. రిబ్కాను తయారు చేసిన వాడు ఎలియాజర్ అయినట్టు ఎట్లుంటాడు ఇంతకు ఇసాకు? మీరు బాగానండి, మీరు మైండ్ డిస్టర్బ్ కావద్దు. ఇసాక్ ఎలా ఉంటాడు అంటే ఏదో వాట్సాప్లో చూడు అనేదానికి అప్పుడు వాట్సాప్ లేవు, ఫోటోలు లేవు, కాబట్టి వర్ణన మాత్రమే జరుగుతుంది. ఇంత హైట్ ఉంటాడు ఇస్సాక్, ఎలా ఉంటాడు? ఇంత హైట్ ఉంటాడు, ఇంత వైట్ ఉంటాడు, జుట్టు ఇలా ఉంటుంది అని పిక్చర్, మనసులో చూసినటువంటి పిక్చర్ ఎలియాజరు ఎవరికి చెప్పాడు? రిబ్కాకు చెప్తానే వచ్చినట్టు దారి అంతా. కాబట్టి దగ్గరికి వచ్చినప్పుడు ఇస్సాకును చూస్తేనే ఖచ్చితంగా ఈయన ఇస్సాకే అని ఆమె ఒంటి దిగింది. హల్లెలూయా. చూడండి, ఆదికాండం 24లో అప్పుడు ఏ ఫోటోలు లేకపోయినా కూడా, ఆదికాండము 24వ అధ్యాయం 24వ అధ్యాయం చాలా పెద్ద అధ్యాయం. ఎందుకంటే ఇది పెళ్ళి కదా, పెళ్ళి కోసం రెడీ చేసినది. చూడండి ప్రియులరా, చదువు నాయన చదువు. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడు ఎవరని దాసుని బాగా వినండి. ముందు అడిగినాక దిగాలన్నా, దిగినాక అడుగుతారు ఎవరు? ఎదిరికి కనపడుతున్న ఆ వ్యక్తి ఎవరు? ఇస్సాకు కదా, ఇస్సాకులాగా ఉన్నాడు అంటే అవునని ఎలియాజర్ చెప్తే అప్పుడు ఒంటే దిగాల. ఫస్ట్ దిగింది ఆయన 64లో కదండి. చదవండి, మళ్ళీ చదవండి అది. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగిన తర్వాత అడిగితే అతడు నా యజమానుడని చెప్పాను కనుక ఆమె ముసుగు. అప్పుడే ఎట్లా ఆమె అడగకముందే దిగింది అంటే మైండ్లో ఫీడ్ అయ్యింది. ఇస్సాక్ అంటే ఇలా ఉంటాడనే వర్ణన ఎవరు చెప్పారు? ఎలియాజరు. దేవుని స్తోత్రం కలుగును కాక. యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉంటాడో మనకు కరెక్ట్గా పిక్చర్ చెప్పేటోడు పరిశుద్ధాత్మ దేవుడు. నా యజమానుడు ఇలా ఉంటాడు, అతనికి ఈ అంటే ఇష్టం, ఈ అంటే ఇష్టం లేదు, ఇష్టాలు అయిష్టాలు అన్ని రకముల ఎలియాజరు చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందితే యేసు ప్రభుకి ఇష్టం, యేసు ప్రభుకి ఇష్టం లేదు, యేసు ప్రభుకి డ్రెస్ అంటే వాళ్ళ ఇష్టం, యేసు ప్రభుకి పెరుగన్నం అంటే వాళ్ళ ఇష్టం, ఇట్లా ఏదో మొత్తం మీద ఆయన ఇష్టాలన్నీ ఎవరికి నేర్పిస్తాడు? సంఘానికి నేర్పిస్తాడు.
నువ్వు కన్నా వ్యక్తిగతంగా అభిషేకం పొందితే యేసును గురించిన వర్ణన అంతా ఆయన అందుకే యేసుక్రీస్తు ప్రభు కూడా మధ్యాకాశానికి వస్తాడట. ఇస్సాకు కదా ఎక్కడికి వచ్చినాడు చూడండి, పొలములో 65లో మనల్ని ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్నా. ఏ ఊరిలో ఉండకుండా పొలంలో ఎందుకు నడుస్తున్నాడైనా? మనం అంటాం ఏం ధ్యానం, ఇవన్నీ మనకు నేర్పించినారు. ఇవన్నీ బాగా వినండి. ఇస్సాకుకు మైండ్లో ధ్యానం ఉంది, వాక్యం ధ్యానిస్తుంటాడా? నో, రిబుకాను ధ్యానిస్తున్నాడు. చెప్పితే ఫీలింగు. యేసు ప్రభువుకు ఎప్పుడు 24 గంటలు సంఘం మీద మైండే. అందుకే సౌలు దేవునాడు, సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు నువ్వు? నా మైండ్ అంతా భూమి మీద ఉన్నటువంటి దేవుని పిల్లల విషయమే, సంఘం విషయమే, నీ విషయమే. కాబట్టి నీ మీద ఎక్కువ ఆయనకు ఆసక్తి ఉండాలంటే నీకు అభిషేకం ఉండాలి. వాక్యం ఒకటే సరిపోదు, ఆత్మాభిషేకం ఉండాలి. మీరు చెప్పండి, ఎలియాజరు తోడున్నాడు కనుక కరెక్ట్గా తీసుకొస్తున్నాడు. ఎందుకు? ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాడో మళ్ళీ అక్కడికి వచ్చే రూట్ అంతా ఎవరికి తెలుసు? సేమ్ పరిశుద్ధాత్మకు తెలుసు. ఆయన పైనుండి గగనము చీల్చుకొని దిగి వచ్చిన ఆయన, గగనాన్ని చీల్చుకొని పరలోకం నుంచి దిగి వచ్చి యేసు ప్రభు మీద వాలిన ఆయన మళ్ళీ నీ మీద కూడా అభిషేకం ఇచ్చేసి తిరిగి తీసుకుని పోయి పరలోకంలో ఆయనకు అప్పగిస్తాడు. ఆ అప్పగించేటప్పుడు ఆయన మధ్యాకాశానికి వస్తాడు. రిబుకా ఇస్సాకు పొలంలోకి వచ్చినట్టు. దేవుని స్తోత్రం కలుగునుగా. మైండ్ అంతా అదే. యేసు ప్రభు పెళ్ళే బైబిల్ అంతా, పెళ్లి వ్యవహారం. ఇదంతా పెద్ద వెడ్డింగ్ కార్డు ఇది. ఏమండి, నీ గురించి దేవుడికి చాలా ఇష్టం ఉంది, కానీ నీకే సరిగా ఇష్టం లేదు. నిర్లక్ష్యపరుడు. పెళ్లి కూతురమ్మ ఈరోజే నీ పెళ్ళి అంటే, అవునా? ప్రతిరోజు లేచినట్టు 9కి లేచింది. ఎవరు? పెళ్లి కూతురు. ఎన్ని గంటలకు లేయాలి మామూలుగా? కనీసం అంటే క్రైస్తవులు 6 గంటల కన్నా చీకటి ఉండగానన్నా లేయాలి. 6 తర్వాత నిదానంగా లేస్తున్నావు అంటే నువ్వు దరిద్రం అంతా నీ దగ్గరే ఉందని అర్థం. అందుకే ఆడపిల్ల వచ్చినా అడుగు పెడితే ఆశీర్వాదం అనేది సామెత. కొంతమంది కోడలు ఇంటికి వస్తానే అంతా బ్లెస్సింగ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే ఆమె వెనకలు ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. ఆ ఆశీర్వాదాలు వచ్చినట్టే ఆమె ఎప్పుడు లేచేది? అదే సార్ 9 గంటలకు చింపురు జుత్తు పెట్టుకొని లేచేది అని అనడానికి అవుతుందా? లే. ఇప్పటికి కూడా పల్లెలలో చీకట్లో లేచి పని అంతా చేసుకుంటాం. దేవుని స్తోత్రం కలుగుతుంది. మొన్న ఒక ఆమె ఎవరో ఆ తిరుమల నగర్లోనే ఎక్కడో 5కే లేచింది. అత్యాసక్తి. ఇంటికి ఏదో చేయాలని లేచి ప్యాన్నీళ్ళు చల్లి ముగ్గేసి అంటే వేరేవాడు వచ్చి ఆమె దండ లాక్కొని పోయింది. ఎవరు లేడాడ, ఈమె ఒక్కటే ముగ్గేసుకుంటుంది. ఊరికే చెప్తున్నా నేను. ముందే లేయటము, అన్నీ చేసుకోవటము హైందవ సహోదరులకు చాలా ఇష్టం. దేవుడు వచ్చే టైం అని అర్థం, పదనపూట. అదే క్రిస్టియన్స్ అయితే చెప్తున్నాను, ఇంట్లో కానీ మందిరంలో కానీ ఎవ్వడే కానీ పండుకోవడానికి వీల్లేదు 6 తర్వాత. ఒకవేళ నీకు ఇంకా నిద్ర వస్తుందంటే ఆ గేట్ కాడ పండుకో. అసలు నిద్రపోకూడదు. ఆదివారం అంటే ఎన్ని గంటలు లేయాలి నువ్వు? మిగతా రోజుల కన్నా అంత ముందు లేయాలి. ఈరోజన్నా అంటే సంఘానికి అన్నీ నేర్పిస్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎస్తేరుకి ఎంత మేకప్ చేసినారు? 6 నెలలు తెచ్చి ఎవరైనా బాగానే ఉంటారు. 6 నెలలు మేకప్ చేస్తే ఎవరైనా ఆయనే ఉంటారు. టోఫన్ పెట్టి ఏమైనా ఒక ముగాయనకు మంచి షూట్ వేసి అన్ని రకాల తయారు వాళ్ళు అనుకుంటే కానీ అందంగా కనపడేటట్టు చేయాలంటే ఎవరినైనా చేస్తారు. అట్లా ఎస్టేర్ని ఎన్ని నెలలంట? 6 నెలలు అయి పూసి మొత్తం మీద తెల్లగా చేసింటారు. సుగంధం, కొంతమంది సుగంధం పూస్తారు. బాగా పసుపు మాదిరి పూసి వాడు
మన వీరేష్కి పెళ్ళికి ఆ డబ్బా ఒకటి దొరికింది. ఏంది ఏమంటారు దాన్ని? గంధం. అది అంత మొత్తం పూసేసినాడు. ఏరా అంత పూసినావు పొక్కదా అంటే తెల్లగా కావాలి సార్. నల్లగా ఉండే వాళ్ళు ఎంత పూస్తే తెల్లగా అవుతుంది పాపం. మనకైతే ఆశ. నేను చెప్తే ఒకటే మాట, ఎందుకంటే నల్లగుండే నువ్వు చక్కగా ఉండవు లేరా, ముక్కు మొహం అంత ఫీచర్స్ బాగుండే తృప్తి. హల్లెలూయా. వాడు వచ్చి షామ్ వచ్చి వాడికి పసుపు అంతా కళ్ళకు పూసిపెట్టి పొక్కింది అసలు కళ్ళల్లో. 6 నెలలు ఏ మనిషికైనా సరిగా కానీ చేస్తే కానీ తెల్లగా అయిపోతాడు. కాబట్టి దేవునికి ఇప్పుడు ఎస్తేరుకి అంత మేకప్ అవసరం అని ఎవరు అనుకున్నారు? హేగే. అంత చేస్తే తప్ప అహశ్వరోషు ఎస్ అన్నాడు అనేది ఒకటి. కాబట్టి మనమంతా కూడా ఇప్పుడు 2వ రాకడకి ఏం చేసుకుంటుండాలా? మేకప్. ప్రార్థన చేయాలి, నిన్ను నువ్వు మెరుగుపరచుకోవాలి. ఉపవాసం చేయాలి, నిన్ను నువ్వు వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలి. పరిశుద్ధులతో కలసాలి, ప్రార్థనలు చేయాలి. ఈ ఆదివారం పూట ఇంతమంది కనపడుతున్నారు. కొన్నిసార్లు ప్రార్థనలకు మాత్రం ఒక 10 మంది ఖచ్చితంగా వస్తారు సంఘానికి. హల్లెలూయా. చాలా సంతోషకరమైన విషయమే. అది వాళ్ళే ఇంకొక 10 అట్లా వస్తే ఎంత బాగుంటుంది. నీకు దేవుడు ఏమైనా ఇస్తాడు కదా. సరే, అసలు విషయం ఏంటి? గగనము చీల్చబడుతుంది అంటే వచ్చే ఆశీర్వాదం చాలా శ్రేష్టమైందని అర్థం. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్నాడు కనుకనే చీల్చబడింది. అక్కడ కూడా గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదవు గాక అంటే దేవుడు అక్కడేమొస్తుంది అంటే దేవుని సన్నిధి దిగి వచ్చేతలకే పర్వతాలనే దయ్యాలు, చీకటి శక్తులు తత్తరిల్లిపోయాయి. దేవుని స్తోత్రం. నెంబర్ 1, నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశం చీల్చబడితే దేవుడు దిగి వస్తే ముందు శత్రువులు పరారు. మొదట అపవాదిని వాని దూతలను బంధించుడి, అప్పుడు వాని ఇంట వచ్చి సమస్తం దోచుకోవచ్చు. ఫస్ట్ ఎవరిని బంధించాలి? పర్వతాలను బెదిరించాలి, దయ్యాలను బంధించాలి, అప్పుడు సువార్త చెప్పాలి. ఏదైనా మనం ఎప్పుడైనా సువార్త చెప్పాలని ఊరు పోవాలనుకుంటే ముందే ప్రార్థన చేయాలి. ప్రభు అక్కడ నువ్వు రానైనా అక్కడ ఉన్న చీకటి శక్తులను బంధించేసి నువ్వు తోడుగా ఉండు, సువార్త ఫలించేటట్టు చెయ్యి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఏమన్నాడు? దేవుడు దిగి వచ్చేటప్పుడు సైతాన్లు అడ్డగించకుండా ఉండవు కాబట్టి చీల్చాల్సి వచ్చేది. చీల్చేంత గగనం ఎందుకు అంత రిస్క్, సీరియస్నెస్ అంటే నీ ప్రార్థన అంత తీవ్రంగా ఉంది. హల్లెలూయా. నువ్వు అంత తీవ్రంగా ప్రార్థన చేశాను. దానియేలు 21 దినములు తీవ్రంగా ప్రార్థన చేసేసరికి మిఖాయేలు కానీ గాబ్రియేలు కానీ దిగి వచ్చారు. 21 రోజులు యుద్ధం జరిగింది. ఎంత జరిగిన ప్రార్థన అయితే మానలేదు దానియేలు. హల్లెలూయా. కాబట్టి వ్యక్తిగతంగా నీ ఉజ్జీవం రావాలంటే వ్యక్తిగతాన్ని ఎక్కువ రోజులు గడపాలి. దేవుడు నీ దగ్గరికి వచ్చి దర్శిస్తాడు. 2వది పాయింట్ చదవండి. 64 యెషయా గ్రంథం 64 నెక్స్ట్ లైన్ చదవండి గట్టిగా. అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగా, అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగా నీవు దేవుడు దిగి వస్తాడని పైన చెప్పాడు. అక్కడేమో గగనం చీల్చాడు, ఇక్కడేమో అగ్ని గచ్చ పొదలను కాల్చున్నట్లు అగ్ని నీళ్లను పొంగజేయ రీతిగా దేవుడు దిగి వస్తున్నాడు. అంటే ఇక్కడ దేవుడు ఎలా దిగి వస్తున్నాడు అంటే అగ్నిలాగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అగ్నిలాగా దిగి రావటమే కాదు, ఎందుకు వస్తున్నాడు? నీ శత్రువులకు నీ పేరు పెట్టాలి, నీ పేరు నిలబెట్టాలని, నీ శత్రువులకు నీ నామము తెలియజేయాలి. దేవుని నామము ఎంతో శక్తివంతమైనది. ఆ కాళ్ళు లేనోనికి పేతురు యోహాను యేసు నామములో లేయి. వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ విశ్వాసంతో లేయమని వాళ్ళు యేసు నామమును ప్రకటించగానే కుంటి ఆయన లేచాడు. అంటే ఆ నామములు ఏముందండి? శక్తి. ఎవరినైనా నిలబెట్టే శక్తి ఉంది. కుంటి జీవితాలను నిలబెడతాది. నువ్వు అనుకోవచ్చు, నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసి నిలబడలేకపోతున్నాను, ఎన్నిసార్లు ఉపవాసం చేయాలనుకుంటూ చేయలేకపోతున్నాను,
ఎన్నిసార్లు ప్రయత్నం చేసి పడిపోతున్నాను అన్నా కూడా నిన్ను నిలబెట్టే శక్తి దేవునికి మాత్రమే ఉంది. హల్లెలూయా. శత్రువులకు నామం తెలియజేయడం, అందుకాక అగ్ని గచ్చపొదలను దేవుడు దిగి వస్తే, అగ్నిలాగా దిగి వస్తే, అపోస్తల కార్యంలో అగ్ని నాలుకల్లాగా దిగి వస్తే ఏమైంది? గచ్చపొదలను ఫస్ట్ కాలుస్తాడట. ఫస్ట్ ఏమో పర్వతాలను తత్తరిల్లా చేశాడు శత్రువులందరినీ. రెండోసారి ఏమో నీ హృదయం లేకొచ్చి లోపల ఉన్న గచ్చపొదలు ముళ్ళ తుప్పలన్నీ కాల్ చేస్తాడు. లోపల పనికిరానేటి ఎక్కువ ఉండవు మన హృదయంలో. మన హృదయాల్లో ఏముండయి? యూజ్లెస్ ఎక్కువ ఉండయి, యూస్ఫుల్ కంటే. అందుకే ఏమన్నాడు 6వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో, పిల్లలు మాట మనం ముగించుకుందాం రండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం 8. అయితే ముండ్ల తుప్పలు గచ్చ తీగలు దాని మీద పెరిగినలా అది పనికి రానిదని విసర్జించబడి దేని మీద? భూమి మీద లేదా హృదయంలో పెరిగితే. ఏమండి? హృదయంలో గచ్చపొదలు పెరిగితే, ముళ్ళ తుప్పలు పెరిగితే ఏమైపోతుంది? పనికిరాందని, శాపగ్రస్తమైందని తీర్పు తీర్చబడతావు. కాబట్టి ఏం చేయాలా? పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి ఆ గచ్చపొదలు కాల్చేయాలి. హల్లెలూయా. అప్పుడు నీ హృదయంలో ఉన్న ఆ ముళ్ళు గచ్చపొదలని పెరికేస్తే అప్పుడు సరిగా పండుతుంది పైన. చూడండి, వ్యవసాయం ఎవరి కొరకు వ్యవసాయం చేయబడిన వారికి అనుకూలమైన పైరులు ఫలించుచు దేవుని ఆశీర్వాదము. బాగా వినండి, భూమి మీద ఆశీర్వాదం అన్నా పండాలి, లేకపోతే శాపమన్నా. హృదయాలలో గచ్చపొదలు ఎక్కువ ఉన్నాయనుకోండి, శాపగ్రస్తమైందే ఎక్కువ ఉంటుంది. లోపల హృదయంలో ఉన్న గచ్చపొదలు ముళ్ళ తుప్పలన్నీ పరిశుద్ధాత్మ దేవుని అగ్ని ద్వారా వచ్చి కాల్చేశాడు అనుకోండి, అది ఆశీర్వదించబడినటువంటి పైరు. హల్లెలూయా. కాబట్టి బెటర్ నమ్మి బాప్తిజం పొంది నాకు దేన్ని అడగాలి ఎక్కువ? అగ్ని బాప్తిస్మం మీ నాయన అని అడగాలి. ఆ అగ్ని మీదకి వచ్చినప్పుడల్లా చెత్త చెదారం బయట ఊడ్చేదానికి ఇద్దరు వస్తుంటారు ఎప్పుడన్నా. ఆయన పేరు లలితమ్మ. పాప, సార్ ఈరోజు ఊడ్చేస్తారు సార్ రోడ్డు అంతా. ఊడ్చేయమ్మా, ఆ చెత్త అంతా ఏం చేయాలి? అంతా ఒకసారి తీసుకుని వచ్చి అగ్గి పెట్టేస్తారు. ఆ పక్క ఉండే చెత్త ఏదైనా మన పిల్లలు ఏం చేస్తారు? ఎక్కువైతే అంతా ఒకసారి తీసుకొచ్చేది కాల్చి. మన లోపల ఉన్న చెత్త చెదారాన్ని దేవుడు మాత్రమే కాల్చగలడు. హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆశీర్వాదకరమైనటువంటి పంటలే పండుగలు. దేవుని స్తోత్రం. కనుక గగనము చీల్చుకొని నువ్వు దిగి వచ్చేదోగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. శత్రువులకు నీ నామము తెలియజేయుట కొరకై అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగా అగ్ని నీళ్లను. అదేంది మళ్ళా? పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి వస్తే నీళ్ళు ఆ పొయ్యిలో అగ్గి పెడితే పైన నీళ్ళు ఎట్లా మసులుతాయో, నువ్వు ఎప్పుడు హాట్గా ఉంటావు. టచ్ అయితే బొబ్బలు వస్తాయి నిన్ను టచ్ చేస్తే. అంత ఆసక్తి గల ఆత్మాభిషేకం నీ లోపల ఉంటుంది. అగ్ని గచ్చపొదలు కాల్చటమే కాదు, పనికిరన్నిటి తీసేయడమే కాదు, నిన్ను బగ మండేటట్టు చేస్తాడు. మామూలు నీళ్ళు అయితే ఎవడైనా చల్లగా పోసుకుంటాడు, వేడి బొబ్బలు వచ్చేటి అయితే. అగ్ని నీళ్ళను మసలు చేసే నీళ్ళు అయితే నువ్వు టచ్ చేస్తావా? అభిషేకం ఉన్న వాళ్ళని కూడా ఎవ్వరు టచ్ చేయలేడు. వెనకైతే మనం జ్ఞాపకం చేసుకుందాం. వ్యక్తిగత జీవితంలో ఉజ్జీవం, కుటుంబంలో ఉజ్జీవం రావాలంటే మన కుటుంబ ప్రార్థనలో ఒక అంశం ఏముండాలా? వ్యక్తిగతంగా ఒక అంశం ఏముండాలా? నన్ను అభిషేకించు ప్రభా, నన్ను అగ్నితో కాల్చు ప్రభా, పరిశుద్ధాత్మ అభిషేకం నా తల మీదకి పంపు ప్రభా. అపోస్తులను కదా నీవు అగ్ని నాలుకలతో కాల్చినట్టు నన్ను కూడా కాల్చు ప్రభా. ఈ ప్రార్థనలు రికరింగ్ ఎప్పటికీ జరుగుతూనే ఉండాలి. దేవుని ఆత్మ నీ మీదకి వచ్చేంత వరకు. డిజిఎస్ దినకరన్ గారు కుటుంబ ప్రార్థనలు 8-7 సంవత్సరాల పైన అతను ప్రార్థన చేసిన తర్వాత కుటుంబ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాడు. కుటుంబ ప్రార్థనలోనే అతని మీదకి దేవుని ఆత్మ వచ్చింది. ఎన్నేళ్లకు? మనం 1 సంవత్సరం ప్రార్థన చేసినాక రాలేదంటే అబ్బా ఇంకా రాత్రి అంటాం. ఆశతో అడిగి పొందిన ప్రాణాలు అభిషేకం పొందేంత వరకు స్టాప్ చేయని ప్రార్థనలు.
దేవునికి స్తోత్రం కలుగును. అందుకే అందరు అభిషేకం పొందడం వల్ల కొందరే పొందుతున్నారు. ఎందుకంటే ఆశ లేని వాళ్ళు సరిగా ఏది పొందలేరు. మీరు అడుగుతారు కానీ మీ దురుద్దేశములతో అడుగుతారు కనుక పొందలేకపోతుంది. వాడు అంటాడు, ఎందుకు అభిషేకం అడుగుతున్నావు అంటే, నేను ఇట్లా చేయి పెడితేనే అట్లా ఎనికి పడిపోవాలి సార్. నువ్వు చేయి పెడితేనే, అందుకోసం కాదు అభిషేకం. దయ్యాలు పోవాలా, మేలు జరగాల, ఆశీర్వాదాలు రావాలా. రజితన్నతో ఒకడు అన్నాడంట, వా ఆయన ఏం సేవకుడు బ్రదర్, చెయ్యి అట్లా పెడితేనే వెనక్కి పడిపోతాడు. రంజితన్న అన్నాడు, అట్లా పడిపోయే పడగొట్టే పరిచర్య కాదు మంది, నిలబెట్టే పరిచర్య. ఏం పరిచర్య? పడిపోయిన లేచి కూర్చుంటారు, అది ఉద్యోగం అంటే. నిలబడిన వాళ్ళు పడిపోవడం కాదు అంటే, తప్పని కాదు. ఏదైనా చీకటి లోపల ఉంటే వెనక్కి పడిపోతాం. బెనిహీన్ వచ్చి తల మీద చేపించాడు నీ మీద, లోపల చీకటి ఉందో లేదో తేలిపోతుంది. మన మీద ఎవరి మీద అయినా సరే. మొన్న ఎవరో ఇస్తే పెద్ద పెద్ద సేవకులంతా పోయి ఆయనతో ప్రార్థన చేసుకుంటున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం ఎక్కువ ఉంటే కానీ ఒక్కసారి ఇట్లా అంటే ప్రభావం అంతా పోయి మీ మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు నీళ్ళు చల్లినామనుకో, మన మీద నీళ్ళు పడవా? అట్లే దేవుని సన్నిధి నీ మీదకి వచ్చేస్తుంది. దేవుని శక్తి మనం ఇంత కూడా అనుభవించడం లేదు అని చెప్దాం. దేవుని ప్రభా, పర్సనల్ జీవితంలో ఉద్యోగం కావాలి. ఉద్యోగం కోసం అడుగుతాను నేను ఈ సంవత్సరం అని మనమందరం ప్రార్థనలకి దేవుని సన్నిధిలో కనపడి అడుగుదాం. రండి, కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. రండి, సాధ్యమైన